దేశంలో సార్వత్రిక ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు లీడర్లు ప్రజల్లోకి వెళ్తున్నారు. నేతలు ఎన్నికల ప్రచారాల్లో మునిగిపోయారు. కాగా లోక్సభ ఎన్నికలు 7 విడతలుగా జరగనున్నాయి. అయితే ఇప్పటికే మొదటి దశ పోలింగ్ ముగిసింది. ఏప్రిల్ 26న రెండో దశ పోలింగ్ జరగనుంది. అదలా ఉంటే ఈ ఎన్నికల్లో పేరు మోపిన బడా లీడర్ల దగ్గర నుంచి మొదలుకొని సినీ స్టార్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సామాన్యుల వరకు పోటీ చేసేందుకు సై అంటున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. కాగా ఇప్పటి వరకు పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కూడా. అయితే ఇప్పుడు మరో నటి ఆ జాబితాలో చేరారు. ఈ నడుమ ఎక్కువగా సినీ రంగానికి సంబంధించిన నటీనటులు రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. సమాజానికి తమ వంతు సేవ చేసేందుకు రాజకీయాలను ఎంచుకుంటున్నారు. పలువురు నటీనటులు ఏకంగా సొంతంగా పార్టీలు పెట్టి రాజకీయాలు శాసించాలని చూస్తుంటే, మరికొందరు ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగానో లేదా ఎంపీగానో గెలవాలని తాపత్రయపడుతున్నారు. ఈ క్రమంలోనే పొలిమేర సిరీస్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి దాసరి సాహితి లోక్సభ ఎన్నికల బరిలో పోటీ పడనున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ శశాంక్ కు నామినేషన్ సమర్పించారు. చేవెళ్ల నుంచి భాజపా తరపున కొండ విశ్వేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేస్తుండగా భారాస నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పోటీలో ఉన్నారు. కాగా పొలిమేర 2 సినిమాల్లో సాహితీ తన నటనతో ఆడియన్స్ ను మెప్పించారు.